మేనిఫెస్టోని నిన్న రిలీజ్ చేయడం జరిగింది, మా అందరికీ తెలుసు. దాంట్లో ఇవాళ గతంలో ఎందుకంటే 2019లో ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా మొత్తం 99% చేయడం జరిగింది. అంటే గతంలో ఇచ్చిన వాగ్దానాలు చాలామంది ఇవ్వచ్చు, రాజకీయ నాయకులు చాలామంది వచ్చి ఉన్నారు, మనకు అందరికీ తెలుసు. ఆ వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చకపోయిన ముఖ్యమంత్రి చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ ప్రతిదీ నెరవేర్చి ప్రజల మధ్యకి వెళ్ళి మన సుమారుగా 5 సంవత్సరాలు చక్కని సుపరిపాలన చేయడం జరిగింది. దానిలో భాగంగా మెయిన్ ఇంపార్టెంట్ అమ్మఒడి పథకాన్ని గతంలో మాట ఇచ్చిన ప్రకారం పేద పొడుగు బలహీన వర్గాలకు అందరికీ అందుబాటులో ఉండేలాగా 15 ఇస్తామని చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం 17,000ని దాన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాగా అంటే గతంలో 13,000 ఇచ్చింది ఉంది, ఇవాళ 16,000 చేయడం జరిగింది. అదేవిధంగా మన పెన్షన్స్ని అవాతాదాలకి మన వికలాంగులకి అందరికీ సుమారుగా గతంలో అయితే 3,500 ఇవ్వడం జరిగింది, ఇవాళ 3,000 ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని 3,500 చేయడం, దశల వారీగా 500 పెంచుతారని. గతంలో అయితే 1,000 రూపాయలు పెంచారు, ఇవాళ దశల వారు పెంచే విధంగా 500 కూడా పెంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన చేతు ద్వారా అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చిన మహిళల్ని ఆదుకునే విధానంగా ఇవాళ దాన్ని 18,500 గతంలో ఇవ్వడం జరిగింది. దాన్ని కొనసాగిస్తున్నారు, దాని ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈబీసీ చేస్తాం, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద మన కమ్మ, అదేవిధంగా రెడ్డి, రాజులు కానీ వైశ్యులు కానీ వాళ్ళందరూ కూడా దాన్ని కూడా 15,000 ఇవ్వడం 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన మహిళలకి అది కూడా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కాపు నేస్తం కూడా సేమ్ 15,000 కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన విధానం కానీ 5 సంవత్సరాలు కూడా దాన్ని ఇచ్చే విధానంగా అంటే డబుల్ చేయడం చెప్పిన పరిస్థితి తెలుసు. అంతేకాకుండా ఇంకో వాళ్ళ మనం గతంలో అయితే ఇంచుమించుగా ఎంప్లాయ్ అంటే ఇప్పుడు హౌస్ హోల్స్ ఎంప్లాయీస్ ఉండరు, అంటే ఆశా వర్కర్లు కానీ మన అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, వాళ్ళందరికీ 25,000 శాలరీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నవరత్నాలు ప్లస్ అన్నీ వర్తిస్తాయి. గతంలో అయితే ఇవన్నీ లేవు ఎవరికని. దానివల్ల మేము గడపడ తిన్నప్పుడు కూడా చాలామంది అడుగుతుండరు, మాకు లేదండి, మీకు దీన్ని ఎవరు చేయాలండి. మేము గత లాస్ట్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది అందరూ కూడా చేయడం చాలా సంతోషపడుతున్నాం. అదొకటి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పథకాలు గతంలో ఉన్న లారీ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా బీమా కూడా 10 లక్షల వరకు చేశారు. ఈ విధంగా గతంలో ఉన్న ఏ పథకాలన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ ఇవాళ కొత్తగా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ నేను అది 10,000 ఇచ్చేస్తాను, లేదా 18,000 ఇచ్చి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి కాదు ఇక్కడ. ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారం చేయాలి, నిలబెట్టుకోవాలి. మాట తిప్పను ముసుగు పుట్టిన నాయకుడిగా జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేస్తారు. అంటే ఇచ్చామంటే ఒక మన మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా గతం నుంచి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళు ఆయన చేసాడు అనుకోండి, నెరవేర్చకపోతే ఈ ముఖ్యమంత్రి చేయలేకపోయాడు, నేను శిరస్థాయి నిలిచిపోద్ది. 2019లో మాట ఇచ్చాడు జగన్మోహన్ గారు, చేయలేకపోయాడు అని మనం చెప్పుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా చక్కని రీతిలో అన్నీ చేస్తున్నాం కనుక ఆయనకి చక్కగా అన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం గతంలో దశల వారీగా పెన్షన్ మన అమ్మఒడి ద్వారా స్కూల్స్ని డెవలప్ చేయడం, అదేవిధంగా మనకి నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేసే విధానంలో ఫస్ట్ సెకండ్ ఫేజ్ అయినాయి, థర్డ్ ఫేజ్లో పెండింగ్లో ఉన్న స్కూల్స్ కూడా డెవలప్ చేయడం. అదేవిధంగా మన ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ అవన్నీ ఉన్నా కూడా అంటే ఒక బాలికలకు ఒకటి కోటి చేసిన 2 మన ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు. అదేవిధంగా మన పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ అన్నారు, దాన్ని కూడా 17 మెడికల్ కాలేజ్ కూడా అయినాయి. ఆల్రెడీ 5 కంప్లీట్ చేసే విధానం. ఈ విధంగా గతంలో అయితే ఏ విధంగా ఉన్నాయో వాటి అన్నింటినీ రైతుకి పెద్దపేటేసి రైతుని అన్ని విధాలు ఆదుకునే ముఖ్యమంత్రిగా. ఎందుకంటే వాళ్ళ మన గతంలో అయితే మనకు తెలుసు, గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న రైతు బాకీలు కానీ అన్ని అధికారులు వచ్చి చేపట్టడం జరిగింది. ఇవాళైతే ఎప్పటికప్పుడు ఏ పంటకి ఆ పంటకి స్థిరీకరణ ద్వారా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ఇవాళ ఈ మేనిఫెస్టోని అంటే నవరత్నాలు ప్లస్ 24 మేనిఫెస్టోని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రికి ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం వల్ల ఇంకెందుకంటే ఇవాళ చాలామంది కలబలి మాటలు చెప్పొచ్చు, ఎందుకంటే ఇచ్చేస్తాను, లేకపోతే నేను మా ఇంటికి మూడు బండ్లు వేస్తాను, లేకపోతే కరెంట్ మొత్తం ఇచ్చేస్తాను, లేకపోతే ఇంకా అది లేదు చెప్పి కాకుండా మా ప్రతిపక్షం చెప్పవచ్చు. కానీ వాళ్ళ చేయడం అనేది గొప్ప. ఇందులో
అంటే మాట ఇచ్చింది నిలబెట్టుకుని ముఖ్యమంత్రి గొప్ప కనుక ఇవాళ ఇచ్చి చక్కగా 5 సంవత్సరాలు చూసాం కనుక రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ చేస్తారు నమ్మకంతో ఇవాళ మాకు అంటే నా కనుక నేను ఇక్కడ పోటీ చేస్తున్నా ఊరు కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తాను నాకు ఒక ఫ్యాన్ మీద నాకు ఓటు అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గూడూరు శ్రీనివాస్ గారికి ఆయనకు ఒక ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు కోరుతూ చాలా తీసుకుంటాం.